లంకడం పరమౌషధం అంటే మనము ఉపవాసంలో గనక ఉన్నట్లయితే, ఆహారం తీసుకోకుండా ఫాస్టింగ్లో ఉన్నట్లయితే అదే ఔషధంలాగా పనిచేస్తుంది అని. కానీ ఇది ఈరోజు ఎవరు ఫాలో అవ్వట్లేదు కదా. సింపుల్ జ్వరం వచ్చిన, జలుబు, దగ్గులు, లేకపోతే మోషన్స్ అవుతున్నాయి, ఇలాంటివి ఏమైనా వచ్చిన వెంటనే పారాసెటమాల్ వేసుకోవడము, పెయిన్ కిల్లర్స్ వేసుకోవడము, తర్వాత యాంటీ బ్యాక్టీరియా టాబ్లెట్స్ వేసుకోవడము, ఇవన్నీ కూడా చేస్తున్నాం. దీనివల్ల మన శరీరంలో ఉన్న మంచి బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. ఈ మంచి బ్యాక్టీరియా ఉండడం వల్ల మన గట్ హెల్త్ బాగుంటుంది. మనకు కావాల్సిన కొన్ని రకాల ప్రోటీన్స్ని, విటమిన్స్ని ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియా చనిపోవడం వల్ల మన ఆరోగ్యం పూర్తిగా క్షీణించే స్థితిలోకి మనమే తీసుకెళ్తున్నాం. సో మనకి ఏదైనా సింపుల్ డిసీజెస్ వచ్చినప్పుడు లంకడం చేయండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అదేవిధంగా మీ ఆహారం కూడా బిర్యానీ లాంటివి తీసుకోకుండా వీలున్నంత వరకు ఆయిల్ లెస్గా, ప్రోటీన్ లేకుండా మీ ఆహారాన్ని డిజైన్ చేసుకోండి. అంటే ఓల్డెన్ డేస్లో మనకి మజ్జిగ అన్నం, పప్పుచారు తేటతోటి, పైన ఉండే వాటర్ తోటి మాత్రమే, అంటే పప్పులో ఉండే ప్రోటీన్ కూడా మన బాడీకి తీసుకోకూడదని మన పూర్వీకులకి, మన పెద్దవాళ్ళకి తెలుసు. కానీ ఈరోజు మనం ఎవరం కూడా దాన్ని ఫాలో అవ్వట్లేదు. దానివల్లే రకరకాల కొత్త రోగాలన్నీ కూడా వస్తున్నాయి. సో మీ ఆరోగ్యాన్ని, ఇమ్యూనిటీని స్ట్రెంథన్ చేసుకోండి మంచి ఆహారాలు తీసుకుంటూ. అంటే ధనియా కషాయము, తర్వాత అల్లం కషాయము, ఇలాంటివన్నీ కూడా మీ ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తాయి. మీ బాడీలో ఉన్న బ్యాక్టీరియా మీద మన బాడీ ప్రాపర్గా ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో మన పూర్వీకులు ఫాలో అయినవన్నీ కూడా తిరిగి గుర్తు చేసుకొని ఫాలో అవుదాము. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. నేను మీ డాక్టర్ జ్యోత్స్న, ఆరిజిన్, బాడీ, మైండ్, సోల్.